దయార్ద్ర హృదయుడు. ప్లవంగరాజ్యాన్నేలే జయద్రథుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి ఆ రాజ్యంలోని తూర్పు ప్రాంతంలో వానలు లేక కరువు వచ్చింది. అక్కడి పౌరులు పడుతున్న బాధల గురించి కొందరు ప్రతినిధులు వచ్చి రాజుకు చెప్పారు. జయద్రథుడు ధనరూపేణా వస్తురూపేణా సాయాన్ని అందజేశాడు. అయినా ఆయనకు కరువు గురించిన వార్తలు పౌరులు పంపుతూనే ఉన్నారు. కరువో వరదలో మహమ్మారి రోగాలో అప్పుడప్పుడు ఏదో ప్రాంతాన్ని ఆవహించడం ప్రకృతి సహజం. పౌరులు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. రాజు ఎంతకని సాయపడగలడు అని జయద్రథుడు విసుక్కున్నాడు. అయితే మహామంత్రి ఆయనతో, ప్రభు, సమస్య ఎక్కడున్నదో పరిష్కారము అక్కడే ఉంటుంది. తమరు స్వయంగా వెళ్ళి అక్కడి పరిస్థితులు విచారించడం బాగుంటుంది అని హితవు చెప్పాడు. జయద్రథుడు అలాగే చేయాలనుకున్నాడు. కానీ రాజులా వెళితే ఆయనను పలుకుబడి ఉన్న వారందరూ చుట్టుముడతారు. సామాన్యులకు ఆయన దర్శన భాగ్యమే లభించకపోవచ్చు. అందుకని ఆయన మారువేషంలో పరదేశిలా కరువు ప్రాంతానికి వెళ్ళి తిరిగాడు. అక్కడ కరువు ఘోరంగానే ఉంది. ఎంతోమందికి ఒక్క పూట తిండి దొరకడం కూడా కష్టమవుతుంది. తన పాలనలో అప్పుడప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూనే ఉండడం వల్ల ఇదేమీ ఆయనకు కొత్తగా కనిపించలేదు. ఆయన తనకు తటస్థపడిన వారితో, నేను పరదేశిని, ఇలాంటి కష్టాలు మా దేశంలోనూ వచ్చాయి. మా పౌరులు బెంబేలెత్తిపోకుండా సమిష్టిగా కృషి చేసి కష్టాలు గట్టెక్కేలా చేసుకున్నారు అన్నాడు. మీరలా చేస్తున్నట్టు లేదే అంటూ ఎద్దేవా చేశాడు. దానికి అక్కడి పౌరులు నొచ్చుకుని, నువ్వు పరదేశివి, అందుకే మా కడగండ్లో నీకు కన్నీరు తెప్పించడం లేదు అన్నారు. నేనే కాదు, ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సాక్షాత్తు మీ మహారాజే వచ్చినా నేను చెప్పిన మాటలే చెబుతాడు అన్నాడు మారువేషంలో ఉన్న జయద్రథుడు. అక్కడి పౌరుల్లో ఒకడు ఈ మాటలకు చిరాకుపడి, మా రాజు ధోరణి చూస్తుంటే నీ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. కష్టాలు భరించేవారికి తెలుస్తాయి. దయార్ద్ర హృదయం ఉన్న గుణనిధి వంటి వారికి అర్థమవుతాయి, నీ వంటి వారికి కాదు అన్నాడు. అప్పుడు జయద్రథుడికి గుణనిధి గురించి తెలిసింది. ఈ గుణనిధి దక్షిణ ప్రాంతానికి చెందినవాడు. ఎవరికి కష్టాలు కలిగినా ఆయన వెతుక్కుంటూ వారి వద్దకు వెళతాడు. వారి కష్టాలు చూసి చలించిపోయిన ఆయనలోంచి కవిత్వం పెళ్ళుబుకుతుంది. ఆ కవిత్వం వింటుంటే శిలా విగ్రహాలు కూడా కన్నీరు పెడతాయి అంటారు. ప్రస్తుతం గుణనిధి ఇక్కడి తూర్పు ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. 2 రోజుల తర్వాత జయద్రథుడు గుణనిధిని కలుసుకున్నాడు. ప్రజల కష్టాలను వర్ణిస్తున్న గుణనిధి కవిత్వం వింటుంటే ఆయనకు గుండె చెరువైపోయింది. అప్పుడు ప్రజల కష్టాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక ఊహ మెదిలింది. గుణనిధి వంటి వాణ్ణి ఏ ప్రాంతానికైనా రాజప్రతినిధిని చేస్తే అందువల్ల రాజ్యానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. నగరానికి తిరిగి వచ్చాక జయద్రథుడు తన ఆలోచనను మహామంత్రికి చెప్పాడు. మహామంత్రి కాసేపు ఆలోచించి, ప్రభు, గుణనిధి గొప్ప కవి మాత్రమే. కవిని ఏలికను చేయాలనుకుంటే అందుకు అనుగుణమైన లక్షణాలు ఆయనలో ఉన్నట్టు తెలియాలి. తగు విధంగా పరీక్షించకుండా ఆయన్ను ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించవద్దని మనవి అన్నాడు. నా వరకు అయితే గుణనిధిని పరీక్షించడం అయిపోయింది. నీ తృప్తి కోసం ఆయన్ను మరొకసారి పరీక్షించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఆ పరీక్ష ఏదో నువ్వే ఏర్పాటు చేయి అన్నాడు జయద్రథుడు. మహామంత్రి సరేనన్నాడు. గుణనిధికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన రాజధానికి వచ్చాడు. మహారాజు ఏర్పాటు చేసిన విడిదిలో ఆయనకు సకల మర్యాదలు జరిగాయి. ఒకరోజు ఆగి రాజు, మహామంత్రి ఆయనను చూడబోయారు. గుణనిధి వారికి వినయంగా నమస్కరించి తనను పిలిపించిన కారణం తెలుసుకోగోరాడు. తమరు దయార్ద్ర హృదయులని విన్నాము. తమరి కారణంగా ఒక ఉత్తమ ఇల్లాలు, ఆమె భర్త యొక్క సమస్య పరిష్కరించబడుతుందని ఆశపడి తమరిని పిలిపించాను అంటూ మహామంత్రి ఆ దంపతుల కథ చెప్పాడు. సుమతి, చంద్రుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్య సుమతి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చంద్రుడి తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడి దురదృష్టం కొద్దీ ఒక ముని అతడి మీద ఆగ్రహించి 3 కాళ్ళ ముదుసలివి కమ్మని శపించాడు. చంద్రుడు కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలితే ముని శాంతించి వారం రోజుల్లోగా దయార్ద్ర హృదయుడైన పురుషుడి బొటనవేలి నుంచి ఒక చిన్న రక్తపు బొట్టు తీసి తలపై ఉంచుకుంటే నా శాపం నిన్ను బాధించదు, ఆ పురుషుడు నీకు ఏ విధంగానూ బంధువై ఉండకూడదు అన్నది నియమం అని విమోచనం చెప్పాడు. ఈ కథ వింటూనే గుణనిధి చలించిపోయాడు. తాను వెంటనే సుమతిని చంద్రుడిని కలుసుకోవాలనుకున్నాడు. జయద్రథుడు మహామంత్రి అతన్ని వెంటబెట్టుకుని ఒక చిన్న పెంకుటింటికి వెళ్ళారు. గుణనిధి చంద్రుణ్ణి పలకరించి ఆ కుటుంబ పరిస్థితి గురించి హృదయం ద్రవించిపోయేలా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వింటుంటే చంద్రుడి కుటుంబగాథ అంతా కల్పితమని తెలిసినప్పటికీ మహారాజు మహామంత్రికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుణనిధి ఆ భార్యాభర్తలతో ఈ ప్రపంచంలో సుఖపడేవారు సామాన్యులు, కష్టపడేవారు గొప్పవారు. ఎందుకంటే భగవంతుడు తన పరీక్షకు అర్హులుగా ఎన్నుకున్నాడన్నమాట. ఎవరికీ కష్టాలు కలకాలం ఉండవు. శాపం ఇచ్చిన ముని విమోచన మార్గం చూపినట్లు భగవంతుడు కూడా మీకోసం గడువు సమయంలోగా ఒక దయార్ద్ర హృదయుణ్ణి తప్పక పంపుతాడు అన్నాడు. ఇది విని రాజు జయద్రథుడు మహామంత్రికేసి ఆశ్చర్యంగా చూశాడు. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. రాజభవనం చేరాక మంత్రి, మహారాజా, గుణనిధి కవి, అతడిలోని కవి హృదయం అతడి చేత గొప్ప కవిత్వం పలికిస్తుంది తప్ప పరోపకారం చేయించదు. అందువల్ల అతడు కవిగా మాత్రమే రాణించగలడు. అతని కవిత్వం వల్ల ప్రజల కష్టాలు తెలుస్తాయే తప్ప తీరవు. ప్రజలను కష్టాల్లో ఆదుకునేవాడే రాజప్రతినిధిగా ఉండాలి. కళ్ళెదుట ఇన్ని కష్టాలు చూసేక కూడా అతడు నెత్తురుబొట్టు చిందించడానికి దయార్ద్ర హృదయుణ్ణి దేవుడే పంపగలడు అని చెప్పాడే తప్ప తనే ఆ పనిని చేయటానికి సంసిద్ధత చూపలేదు. ఆచరణలో ప్రజలకు మేలు చేయగలిగిన వాడే ఏలికగా ఉండతగ్గవాడు. కేవలం దయార్ద్ర హృదయం కలవారు రాజప్రతినిధులుగా ఉండతగరు అన్న విషయం ప్రభువులకు తెలియనిది కాదు అన్నాడు. జయద్రథుడు అంగీకార సూచకంగా తల పంకిస్తూ నేర్పుగా తన పొరపాటును సవరించి చెప్పిన మహామంత్రిని అభినందించి గుణనిధికి కవిగా తగిన సత్కారం చేసి పంపేశాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.